నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ గురించి మనం సుదీర్ఘంగా చూస్తూ వస్తున్నాం. అయితే మేధావి ముసుగులో ఉన్నటువంటి కొంతమంది వారు కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు లియో ప్యానల్లో ఉన్నారు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. నమస్తే సత్యమూర్తి గారు, ఉండవల్లి గారు ఈరోజు బయటకు వచ్చి అది అంబటి రాంబాబు గారు అంటే అమ్మనాభూతులు తిట్టినటువంటి ఆయన పరామర్శించి బయటకు వచ్చి లడ్డు గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఎలా తీసుకోవాలంటారు? ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే కొంచెం లా కూడా చదివినట్టున్నాడు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో కూడా ఆయన పేరు నమోదు చేసుకున్నాడు అడ్వకేట్గా. మరి అటువంటి వ్యక్తి మరి తిరుపతి లడ్డు గురించి మరి ఇటువంటి కామెంట్లు ఎందుకు చేశాడో మరి నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడు వెరీ లెస్ అంటే పంది కొవ్వు ఉన్నదా లేదా అని టెస్ట్ చేయిస్తే ఎవరు వైవి సుబ్బారెడ్డి టైంలోనే వెరీ లెస్ అని వచ్చింది. అంటే వెరీ లెస్ అంటే ఉండవల్లి అరుణ్ కుమారు లేదు అని అర్థము అంటాడు. లేదు అని అర్థం అంటే నీళ్ళు అని రావాలి కదా. వెరీ లెస్ అంటే ఉన్నట్టే కదా. వెరీ లెస్ అంటే తక్కువ ఉన్నట్టు అని కదా అర్థం. వెరీ లెస్ అంటే లేదు అని అర్థం అని. మరి నాకు అంత పెద్ద నేను అంత చదువుకోలేదు. ఉండవల్లి అరుణ్ కుమార్ చదువుకున్నన్ని చదువులు నేను చదువుకోలేదు. ఆయన చదివినన్ని పుస్తకాలు కూడా నేను చదవలేదు. ఆయనకున్నంత న్యాయశాస్త్ర పరిజ్ఞానం కూడా నాకు లేదు. సత్యమూర్తి గారు, ఆయన న్యాయశాస్త్రంలో ఉన్న పరిజ్ఞానం అంతా ఉపయోగించేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఒక నమ్మకం కలగజేశాడు. ఏంటో చెప్పమంటారా? ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు విభజన జరగనీదు ఆంధ్ర రాష్ట్రాన్ని, నమ్మండి నేనుండాను అని చెప్పాడు. అంత గొప్ప అపరమేధావి. వెరీ లెస్ అంటే వెరీ లెస్ అంటే లేదు అని అర్థమా? ఇది ఒక్కటే చెప్పమని నాకు. ఇంకా అందులో తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూలో తడతడకి అందరూ వచ్చి పంది కొవ్వు పంది కొవ్వు పంది కొవ్వు అంటున్నారు. అది పంది కొవ్వు అంటే నాకు వికారంగా ఉంది అంటే నీకు వికారం కలిసి వచ్చావు కదా. కలిపినోడిని నువ్వేం చెప్పావు? వైవి సుబ్బారెడ్డిని నువ్వు ఏం చెప్పావు? పొద్దున్న లేస్తే పూజలు చేస్తాడు, గోపూజ చేస్తాడు, ఆయన ఇంటి ముందర ఆవులు ఉంటాయని చెప్పావా లేదా ఉండవల్లి అరుణ్ కుమార్? ఇప్పుడు ఏం చేశాడు? అందులో లబ్సా లీనియర్ ఆల్కలైన్ బెంజైన్ సల్ఫోనిక్ యాసిడ్ లబ్సా కలిపాడు. ఏముంది ఇందులో? ఇది దేనికి ఉపయోగిస్తారు? టాయిలెట్ క్లీనర్లు తయారు చేయడానికి ఉపయోగిస్తారంటే నువ్వు మేధావి వచ్చి బయటకు వచ్చి ఏం చెప్తున్నావు? ఆ సిరమిక్ తోటి కప్పులు కూడా తయారు చేస్తారని చెప్తావు. సిరమిక్ తయారు చేశారు, సిరమిక్ తోటి చేశారని చెప్పారా? లప్సా కలిపారా నెయ్యిలో అని చెప్తూ ఉంటే కమోళ్ళు దాంతో పింగాణితో చేస్తారు, మనం తాగే కప్పులు కూడా పింగాణితో చేస్తారని చెప్తావు. ఏం అడ్వకేట్ ఇదేనా? నువ్వు అడ్వకేట్, నువ్వు నీ అడ్వకేసీ ఇదేనా? కమోడు గురించి కాదు మాట్లాడింది, ఆ కమోడుని క్లీన్ చేసే పదార్థం దాని గురించి మాట్లాడింది. లప్సా కలిసింది కమోడ్లో కాదు, కమోడు క్లీన్ చేసే పదార్థంలో. ఆ పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ టాయిలెట్ క్లీనర్లు ఉంటాయి కదా, వాటిని తయారు చేస్తారు లప్సాతోటి. నెయ్యి కాంట్రాక్ట్ ఇస్తే అది ఈ లప్సా కలిపి తీసుకొచ్చి ఇచ్చాడని చెప్తూ ఉంటే నేను తడతడకి పంది కొవ్వు అనమాకండి, మాకందరికి బాధ వేస్తుందంటే కలిపినోడు నీ పక్కనే ఉంటాడు కదా. నీకు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చానని చెప్పావు కదా, రోజు వెళ్ళి టిఫిన్ చేస్తా అన్నావు కదా, ఆయన ఆవుల్ని పూజిస్తాడని చెప్పావు కదా. ఆయన భార్య ఆవుల్ని పూజ చేస్తారు, ఆవుల్ని పెంచుకుంటారు, పూజ చేయందే బయటికి రాడు అని నువ్వు చెప్పావు. గ్రహణం రోజు వెళ్ళా అంట ప్రత్యేకంగా. గ్రహణం రోజుట ఆయన స్నానం చేయకుండా అన్నం తినట్ట.
మరి ఇదేంటి లప్సా ఎందుకు కలిపాడు? జంతు కొవ్వు లేదు అని ఈ ఉండవెల్లి అరుణ్ కుమార్కి ఎవరు చెప్పారు? జగన్ చెప్పాడా? సుబ్బారెడ్డి చెప్పాడా? లేకపోతే ఈయనెళ్ళి పరామర్శించి వచ్చిన అంబటి రాంబాబు చెప్పాడా? లేకపోతే సినిమా యాక్టర్ రోజా చెప్పిందా? ఎవరు చెప్పారు నీకు? అంటే 10 కన్నా వాల్యూ 10 కన్నా తక్కువ ఉంటే మేము కనిపెట్టలేము, మా దగ్గర ఆ పరికరాలు లేవు అని చెప్పి వాళ్ళు చెబితే, 10 కన్నా తక్కువ ఉంటే 10% కన్నా తక్కువ కలిపితే మేము కనిపెట్టలేము అని చెబితే నువ్వేం చెప్తావు? వెరీ లెస్ అంటే లేదు అని అర్థం అంటావు. వెరీ లెస్ అంటే లేదని ఎవడు చెప్పాడు నీకు? తడకి వచ్చి చంద్రబాబు గురించి కూడా ఏదో చెప్తున్నాడు. ఇంత బరస్ట్ ఎప్పుడు కాలేదు. మరి వెంకటేశ్వర స్వామి అందులో నెయ్యిలో తీసుకొచ్చి అన్నీ కలిపితే నువ్వు అసలు అది నెయ్యి కాదు, ఒక రసాయనాలు కలిపిన నెయ్యి తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామికి పెడితే ఆవేశం రాదా? నీలాగా వెళ్ళి వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి టిఫిన్ తిని వచ్చే ఓపిక మాకు లేదు కదా. నీలాగా వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి పొద్దున సాయంత్రం టిఫిన్లు భోజనాలు చేసి వచ్చేంత తీరిక ఓపిక మాకు లేవు. అరే సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడు? అంబటి రాంబాబుని ఎందుకు పరామర్శించావు నువ్వు? అంబటి రాంబాబు ఏమన్నాడో తెలీదా నీకు? అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని ఏమన్నాడు? చంద్రబాబు నాయుడిని అంటమే కాదు, అంబటి రాంబాబు మీద 14 కేసులు ఉన్నాయి. ఆ కేసులు ఏంటో అడ్వకేట్గా నువ్వు చూసావా? అవి అన్ని ఒక్కొక్క కేసు పోలీసుల్ని అడ్డుకున్నవి, విధి నిర్వహణలో పోలీసులను అడ్డుకున్న కేసులు అవి. అడ్వకేట్గా నువ్వు వకాలత్తు పుచ్చుకొని నువ్వు ఎవరి తరఫునన్నా వాదించుకో. వకాలత్తు నీకు ఇవ్వలేదు కదా, నువ్వెందుకు వాదిస్తున్నావు? నువ్వెందుకు ఈ వైవి సుబ్బారెడ్డి తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? అంబటి రాంబాబు తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి తరఫున నువ్వెందుకు వాదిస్తున్నావు? కెమికల్ కలపటం కరెక్టా? లప్సా కలపటం కరెక్టా? ఇది చెప్పాలి నువ్వు. అంతేగాని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వచ్చి అంత రకరకాలుగా చంద్రబాబు నాయుడు బరస్ట్ అయిపోయాడు, ఆయనకి ఎందుకు రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చారో అధికారులు. ఎవడు రాంగ్ బ్రీఫింగ్ ఇచ్చింది? ఎన్డీటీపీ రిపోర్ట్ చూసావా? ఎన్డీటీపీ రిపోర్ట్లో ఏముందో చదివావా? సిబిఐ ఛార్జ్ షీట్లో ఏమున్నదో నువ్వు చూసావా? ఛార్జ్ షీట్ మొత్తం చదివావా? చివరి కంక్లూజన్స్ ఏమున్నాయో చూసావా? సల్ఫ్యూరిక్ యాసిడ్తో క్లీన్ చేసే పదార్థాలు తీసుకొచ్చి అందులో కలిపారు. ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ తీసుకొచ్చి కలిపారు అందులో. ఎన్ని కలిపారు? అది నీ పర్వాలేదా? తిందామా అవి కూర్చొని? అవి తినాలంటే తిను, అంతేగాని తిరుపతి లడ్డూలో కలపటం ఏంటి? తిరుపతి లడ్డూలో కలిపితేట తడవకి అది చెబుతుంటే లడ్డు పవిత్రత పోతుందట. కలిపితే పవిత్రత పోదా? కలిపితే పవిత్రత పోలా. కలిపితేట ఎవ్వరికి చెప్పకూడదుట. వాడు కలిపేవాడు కలుపుతాట, కానీ అది పట్టుకున్నవాడు మాత్రం ఎవరికి చెప్పకూడదుట. చెప్పకూడదంట. చెప్పకుండా మరి ఎట్లా విచారణ చేస్తారు? ఎట్లా తీసుకొస్తారు? రేపు పొద్దున వీళ్ళు అడుగుతారుగా, సుబ్బారెడ్డిని ఎందుకు తీసుకొచ్చావు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు అంటే అప్పుడు ఎవరు చెప్పాలి? వాడు కలిపేవాట అసలు బాజాబ్తా కలుపుతాట. అందులో అడిగేవాడు అడగకూడదుట. నువ్వు ఎట్ట కలుపుతావా అని ఎవడు అడగకూడదుట. ఎవడు చెప్పకూడదుట బయటికి. బయట చెబితేనే, రిపోర్టులో వస్తేనే మొత్తం క్రిస్టియన్ లాబీ అంతా ఎగబడుతున్నది హిందూ సమాజం మీదకి. ఉండవెల్లి అరుణ్ కుమార్ చూడు ఒకసారి మొత్తం సమాజం మొత్తం మత ప్రాతిపదికన డివైడ్ చేస్తున్నది ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి చూడు. వాళ్ళ మేనత్త విమలమ్మ ఏం చెబుతుందో చూడు ఒకసారి. ఆ వీడియో కావాలంటే చూడు ఒకసారి, యూట్యూబ్లో చాలా చోట్ల ఉంది. ఒకసారి ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేయండి. జగన్ బాబు మేనత్తగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి. మన క్రైస్తవ సహోదరులందరూ మనమందరం కూడా
సేఫ్గా ఉండాలంటే, చక్కగా స్వతంత్రంగా ఆరాధన చేసుకోవాలంటే, మన రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరూ లబ్ధి పొందాలి అంటే జగనన్న ప్రభుత్వం రావాలి అని మనందరికీ తెలుసు. కాబట్టి మనమందరం కూడా ప్రార్థనతో ఈ విజయాన్ని సాధించుకోవాలి అని ప్రభు నామంన మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఉన్నాను. ఏం చెప్పింది విమలత్త? విమలత్త ఏం చెప్పింది? చెయ్యి, వెళ్ళు, పో, ఓటైపో. ఉండవేళ అరుణ్ కుమార్, నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓటేసి గెలిపించుకో. చేతైతే గెలిపించుకో. హిందువులు ఎవరు ఓటేసే పరిస్థితి లేదు. హిందువులే కాదు, నిజాయితీగా ఉండే క్రిస్టియన్ కూడా ఎవడు జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. మొత్తం సమాజం మొత్తాన్ని విధ్వంసం చేస్తున్నాడు. అందుకని నిజాయితీగా ఉన్న క్రిస్టియన్లు కూడా ఓటేయరు జగన్మోహన్ రెడ్డికి. ముస్లింలు, నిన్నెవరో ఒక ముస్లిం మహిళ చెప్తుంటే విన్నా నేను. మేము ముస్లిం మహిళ చెప్తున్నది, మేము మా ఆరాధ్య దైవం అండి వెంకటేశ్వర స్వామి, మేము ఎప్పుడు కొండకెళ్తుంటాం, మేము కొండకెళ్తుంటాం, ఆయన్ని పూజిస్తూ ఉంటాం. ఆయన ప్రసాదంలో కల్తీ చేయటం ఏంటండి, మాయరోగం కాకపోతే అని తిడుతున్నది. ముస్లింలు తిడుతున్నారు, నిజమైన క్రైస్తవులు తిడుతూ ఉన్నారు. నీ డబ్బులున్న క్రైస్తవ లాబీతోటి నువ్వు విష ప్రచారం చేస్తూ దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే, లడ్డులో కల్తీ కలిస్తే ఏముందండి, ఏమన్నా ప్రమాదమా అని అడిగే వాళ్ళని వీళ్ళ సంగతి కూడా చూస్తారు. మొత్తం హిందూ సమాజం మొత్తం చూస్తుంది. అంకంరావు గారు, విజయసాయిరెడ్డి గారు గతంలో చెప్పారు, ఏదైతే పేటింగ్కి సంబంధించిన అతనే జర్నలిస్ట్ సాయి, అతను కూడా తన వీడియోలో ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా ఈ లప్సా లాంటివి కావచ్చు, ఇలాంటివన్నీ కలిస్తే, నిజంగా ఆ కలిసినటువంటి పదార్థాలతో ఒక లడ్డు తయారైతే నిజంగా తిన్నటువంటి వ్యక్తులకి ఏం కాలేదా, ఆ లిస్ట్ కూడా బయటికి తీయండి అని చెప్పేసి అనడం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు సార్. అంటే వీళ్ళ యొక్క వితండవాదాన్ని ఎలా చూడాలి? అతను ఏమంటున్నాడు, నిల్వ ఉండటం కోసం ఇలాంటివన్నీ వాడతారు, ఈ నెయ్యి కూడా నిల్వ ఉండటం కోసం అలా వాడారని చెప్తాడు. ఇక్కడ జర్నలిస్ట్ సాయి అయినా, అలాగే సీనియర్ జర్నలిస్టులు ఎనలిస్టులు అనుకునే వాళ్ళైనా, ఇప్పుడు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ అయినా, వీళ్ళందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయని వాళ్ళందరికీ తెలుసు. అర్థమైందా? దీనికి సూత్రధారి పాత్రధారి అంతా జగన్మోహన్ రెడ్డి అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఇక ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్టు వైవి సుబ్బారెడ్డి హిందువా లేదా అని తీసి పక్కన పడిస్తే ఆయన దైవారాధన చేస్తాడన్న దాని గురించి మనం కూడా ఒప్పుకుందాం కాసేపు. అంత భయభక్తులు ఉండి, అంత నిష్టగా ఉండి, అన్నిసార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఇలా ఎందుకు చేస్తాడు? ఇలా చేశాడు అంటే ఎవరో ప్రలోభంతో చేసినట్టే కదా. లేదు, నిజంగా ఇతను చేస్తే అతనే శిక్షార్హుడు కదా. ఇది జరిగింది వాస్తవం అని చెప్పని దాంట్లో వివరంగా నిన్నటిదాకా 64వ పేజీ అన్నారు సత్యమూర్తి గారు. 64 పేజీలు ఎక్కడా లేదు. 64వ పేజీ గురించి మాట్లాడే 64 పేజీలు ఎక్కడా లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ కూడా సిట్టువాడు చేసిన చిన్న పొరపాటుకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. అందుకనే మొట్టమొదటి కూడా వాళ్ళు సిబిఐ కావాలని చెప్పని కోర్టుగాడు జవాను పలానాడు రండి అని చెప్పి 3 సార్లు ఎలా పిలుస్తారో అట్లా ప్రతివాడు మాట్లాడితే 3 సార్లు సిబిఐ కావాలని మొదలుపెట్టారు. ఎందుకనేది ఇప్పుడు మనకు అర్థమైపోతా ఉంది చాలా స్పష్టంగా. మామూలుగా ఎన్డీటీవీ రిపోర్టు ప్రకారం దాంట్లో పలాని కొవ్వు పదార్థాలు కలిసి అని చెప్పిన తర్వాత ఎవరైనా సరే అన్నం తినేవాడు, అశుద్ధం తిననివాడు, కాస్త విషయ పరిజ్ఞానం ఉన్నవాడు, ఈ నేర పరిశోధన సంస్థలో పనిచేసేవాళ్ళు ఎవడైనా సరే ముందుగా అడిగేది, నువ్వు ఏ ఆధారాలతో ఇచ్చావు ఈ రిపోర్ట్, నువ్వు ఎలా ఇవ్వగలిగావు, నువ్వు ఏమి పరిశీలించావు, దీంట్లో నువ్వు ఏం పరీక్ష చేస్తే నీకు వచ్చింది, అది ఒకసారి మాకు కూడా చెప్పు అని చెప్పని అడుగుతాడు ముందు. అవి అడగకుండా ఎవరికో తీసుకెళ్ళేసి వేరే దాంట్లో పెట్టేసి మీరు సిఎఫ్టిఆర్ఐ మరి 2022లో వచ్చింది కదా, ఏమండి 2022 మార్చి 3వ తారీఖు వచ్చింది. మార్చి 3వ తారీఖు వచ్చింది కదా. వచ్చిన తర్వాత దానిలో ఏముంది, వెజిటబుల్ ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయని కదా. మరి ఆ రోజు రిపోర్ట్ రాసిందేమో ఈయనేనంట. వెళ్ళి అక్కడికి వెళ్ళి మొద్దుసి ముక్కుతోటి వాసన చూసి ఆ యాలకులు జీడిపప్పులు ఇట్లా చూసి బాగలేవు అని చెప్పని రిపోర్ట్ రాసి దీంట్లో ఏముందో తెలుసుకోమని చెప్పిందేమో సుబ్బారెడ్డి. కానీ రిపోర్ట్ చూడ్డంట, ఏమొచ్చిందో అడగడంట. ఆయన ఎక్కడ ఉంది? తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్.
ఇంట్లోకి ఏదైనా ఆర్డర్ ఇస్తే వచ్చిందే రాలేదని చూసుకొని అన్నీ వచ్చిన తర్వాత డబ్బు ఇస్తాడు ఇంటి యజమాని, ఏం వచ్చినాయి ఏం రాలేదని చెప్పని. ఒకవేళ రాకపోయినా డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఏమేమి వచ్చాయని చెప్పని ఇంట్లో వాళ్ళని అడుగుతాడు. అలాంటిది చైర్మన్గా ఉండి అంత హిందూ అయి ఉండి పొద్దున సాయంత్రం చేసేవాడు అయి ఉండి మడితోటి ఎన్ని చేసుకునే వ్యక్తి అయ్యి ఉండి 40 సార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళి వచ్చిన వ్యక్తి అయ్యి ఉండి ఇది ముక్కు వాసన చూసి, అంటే వాసన తెలియలేదు ఆ రోజు, వాసన వస్తేనే కదా నువ్వు రిపోర్టు పంపించింది పరిశీలించమని. మరి వాసన వచ్చిన తర్వాత రిపోర్ట్లో ఏముందని తెలుసుకోలేని హిందువువా నువ్వు? అంత దైవభక్తి పరాయణుడువా నువ్వు? ఎక్కడ కూర్చొని ఉన్నావు నువ్వు? ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నావు? ఏ బాధ్యతలో ఉన్నావు నువ్వు? నిస్సందేహంగా సత్యమూర్తి గారు చెప్పినట్టు హిందువుల మీద దాడే ఇది, హైందవ సమాజం మీద దాడే, స్లో పాయిజన్. నిస్సందేహంగా చెబుతున్నాం, స్లో పాయిజన్ అది. హిందువులను చంపేయాలనే కుట్రలో భాగంగానే వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమాలు, ఈ అరాచకాలు, ఈ దోపిడీలు, ఇవన్నీ కూడా ఈ కల్తీ అనేది నిస్సందేహంగా హిందూ సమాజం మీద ఉన్నటువంటి దాడి. ఒకటా రెండా లప్సాయే కాదు, తర్వాత ఎప్టిక్ యాసిడ్ ఈస్టర్ కావచ్చు, లాక్టిక్ యాసిడ్ కావచ్చు. దేనికి వాడతారు ఇవన్నీ? ఎందుకు వాడతారు? లడ్డులో వాడాల్సినంత అవసరం ఏమొచ్చింది దీంట్లో? అసలు 1 కిలో 1 లీటర్ సేకరించకుండా పాలు, ఒక గోమాత దగ్గర నుంచి సేకరించకుండా, వెన్న తీయకుండా ఏదైతే నువ్వు వాళ్ళకి ఇచ్చావో దాన్ని పరిశీలించడానికి ఎవరు పంపించావు? ఈరోజు ఏదైతే ఈ ఎన్డీఆర్ఐ దాంట్లో పనిచేసేటువంటి శాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారు కదా, బత్తుల సురేంద్రనాథ్, కులకర్ణి జయరాజరావు, తర్వాత ఇతని పేరు మద్ది విజయభాస్కర్ రెడ్డి. ఎవరు నియమించారు వీళ్ళని? వీళ్ళే కదా వెళ్ళి మామూలుగా ప్రతి ఎవరైతే బిడ్లో పాల్గొంటారో మా దగ్గర ఇన్స్పెక్షన్ చేసి ముగ్గురిని ఉండవేళ అరుణ్ కుమార్ నియమించాడా? నువ్వే నియమించావా? మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఇవన్నీ నువ్వు అసలు హిందువేనా? ముందు నీ సంగతి ఏందో చెప్పయ్యా, తర్వాత మిగిలిన దగ్గరికి వెళ్దాం. అసలు దీంట్లో కల్తీ కలిసిందా లేదా అనే దాని గురించి కాకుండా ఎన్డీడీబీ రిపోర్ట్ ఆ విధంగా వస్తే నువ్వు దాని గురించి పరిశీలన చేయకుండా ఎందుకు అడిగావని చెప్పి సిబిఐని అడిగినటువంటి ఆ గొప్ప లాయర్ కదా ఆయన, న్యాయవాది కదా. ఇంకొక పాయింట్ ఏంటంటే సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు 2022 ఆగస్టు 3వ తారీఖు వస్తే అందులో కల్తీ వెజిటబుల్ ఆయిల్ యాజ్ పర్ బీటా సిటోస్టరాల్ టెస్ట్లో ఇది కనిపించింది అని చెబితే ఏం చేశారు తెలుసా? ఆగస్టు 8వ తారీఖున ఇంకా పెద్ద ఆర్డర్ ఇచ్చారు. ఇంకా ఎక్కువ నెయ్యి కావాలి వాళ్ళ దగ్గర నుంచి, బోలేబాబు డైరీ నుంచి అని తీసుకున్నారు. అంటే నువ్వు టెస్ట్ రిపోర్ట్ చూసి అందులో వెజిటబుల్ ఆయిల్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఆర్డర్ ఇంక్రీజ్ చేసావు. ఇది నేను సొంతగా చెప్పట్లేదు, రిపోర్టు ఇది ఛార్జ్ షీట్లో ఉన్నది. అంటే ఇది క్రైమ్ కాదా? ఇది నేరం కాదా? ఎవడు చేశాడు? ఆ రెడ్డి చేశాడా, ఈ రెడ్డి చేశాడా అని కాదు చూడాల్సింది ఎవరు? నువ్వు చూడాలి. నీ బాధ్యత చైర్మన్ గా, నీ బాధ్యత ఏంటి సుబ్బారెడ్డి? అది కాదండి సత్యమూర్తి గారు, లిక్కర్కు సంబంధించి ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడిందని చెప్పని 120 కోట్ల రూపాయల లాస్ వచ్చే విధంగా ఇతను లిక్కర్ పాలసీని తీసుకొచ్చాడని చెప్పని ఉప ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 2 సంవత్సరాలు జైల్లో పెడితే, ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న క్రేజీ వాళ్ళని ఢిల్లీలో తీసుకొచ్చేసి జైల్లో పెడితే వాళ్ళకి ఏంటి సంబంధం? కింద అధికారులు కదా చేసేది. ఆ లెక్కనికి వస్తే ఎందుకు అతను అదుపులో తీసుకున్నారు? అన్నాళ్ళు జైలు ఎందుకు పెట్టారు? ఒక ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని. ఈ రోజు ఇతని దగ్గరకు వచ్చినప్పుడు ఈ విధంగా వితండవాదం ఏంటి అంటే, ఈ శక్తులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏగా వాలినా వీళ్ళ ఒంటి మీద సోరాలు గుచ్చుకున్నట్టు బాధపడిపోతారు. అర్థమైందా మీకు? జగన్మోహన్ రెడ్డి మీద ఏగా వాలినా వీళ్ళ ఒంటి మీద సోలాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోతారు. ముందుగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలను పరిగణలో తీసుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు చేయాల్సినటువంటి ప్రధాన అంశం ఏంటంటే, ఈరోజు దేశవ్యాప్త చర్చ అయింది ఇది. ఎవరు కూడా దీన్ని వదిలేసే పరిస్థితిలో లేరు. ఎవరు పక్క తప్పుకుంటే ఆ ఆపద ముక్కులో వాడు వాళ్ళు ఏం చేయాలో చేస్తాడు. దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, ఎవరి పురోద్బలంతో ఇది చేశారో, ఎవరి పర్యవేక్షణలో ఇది జరిగిందో, కరుణాకర్ రెడ్డి ప్రతిరోజు నిరంతరం దీని మీద పర్యవేక్షణ ఎలా చేశాడో, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పర్చేజ్ కమిటీలో ఉండి ఆయన ఏం చేశాడో, ధర్మారెడ్డి ఈవోగా, అతను అసలు ఈవోయే కాదు, అర్హత అతనికి లేదు, జేఈఓ కదండి,
అతనికి అర్హత లేదు. మళ్ళీ అతన్ని ఏ విధంగా అతన్ని అట్లా నియమించారు ఆ రోజు ఈవోగా? ఈ విషయాలన్నీ ఒక్కోటి బయటకు వస్తానే ఉన్నాయి కదా. ఎందుకు చేశారు ఇవి? మొట్టమొదటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ముగ్గురిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? మీరు కల్తీ చేయాలనే ఆలోచన మీరు రాంగ్లోనే వచ్చింది కాబట్టే కదా. లేకపోతే వాళ్ళతో ఎందుకు పిలుచుకొస్తారు? వాళ్ళు దొంగ సర్టిఫికేట్లు ఎందుకు ఇస్తారు? వాళ్ళు వెళ్ళి ఆ డైరీ కాడికి వెళ్ళేసి అద్భుతం, అమోఘం, అసమానం, అప్రతిహారం అన్నట్టు ఏ విధంగా వాళ్ళు తీర్పులు ఇస్తారు? ఏ విధంగా సర్టిఫికెట్లు ఇస్తారు? ఈరోజు కూడా మామూలుగా వాళ్ళు ఏమని ఇచ్చారండి, దాంట్లో థర్డ్ పార్టీ ధృవీకరించాలి అని చెప్పిన తర్వాత కూడా అక్కడికి వెళ్లకుండా, దానికంటే బెటర్మెంట్ ఉన్నటువంటి ల్యాబుల దగ్గరికి వెళ్లకుండా, ఎన్డీడీబీటీ దగ్గరికి వెళ్లకుండా, ఇంకా కావాలనుకుంటే విదేశాలకు వెళ్ళి టెస్ట్ చేయించకుండా అసలు ఎలా ఇస్తారు? అసలు ఏదైనా సరే నాకు తెలిసినంత వరకు న్యాయస్థానం ముందు ఏదన్నా ఇట్లాంటి అఫిడవిట్లు సమర్పించేటప్పుడు ఏమని ఉంటుందంటే ఎస్ ఆర్ నో. ఎస్ అంటే వాస్తవమే, ఫిర్యాదుదారుడు ఎవరై ఉంటారు, వీళ్ళు చెప్పినవన్నీ ఫిర్యాదులు వాస్తవమే, ఇప్పటివరకు ఈ పరిశ్రమలో ఈ తేలిని ఇంకా తేలాల్సి ఉన్నాయి కాబట్టి మీరు పరిశోధించండి అని చెప్పని పరిశోధనా సంస్థలకి అనుమతులు ఇచ్చేది ఒక పద్ధతి. లేదు, వీళ్ళు చెప్పినవన్నీ నిరాధారం, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదు, వీళ్ళు ఎవరో మాటలు నమ్మి పెట్టారు, పైపచ్చి ఏమన్నాడు, రాజకీయ ప్రేరేపితం అంటాడా? అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? ఆ విధంగా ఇస్తారు వాళ్ళు. ఇవి రెండూ అక్కడ లేవు, దాని గురించి ఎక్కడా మాట్లాడలేదు. చిన్నప్పన్న, పెద్దప్పన్నవుడు, ఇప్పుడు చిన్నప్పన్న దొరికాడు ఇక్కడ, పెద్దప్పనవుడు, బోలీబాబా దొరికారు, ఆలీబాబా 40 దొంగలు ఎవరు? బోలీబాబా దొరికాడు, ఆలీబాబా 40 దొంగలు ఎవరు? ఇవి కదా నీకు తేల్చాల్సింది. నీకు తేల్చాలి కాబట్టే కదా వాళ్ళు ఆ సిట్టు వాళ్ళు అంతవరకు ఇచ్చింది. కొంత వాళ్ళ ప్రభావంలోనైనా కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నియమించినటువంటి సిట్టు అంగుళం పరిశీలించి ప్రతి ఒక్కడిని విచారించి దోషుల్ని గుర్తించి హవాలా చేసిన వ్యక్తుల్ని గుర్తించేసి ఈ లప్సా కావచ్చు, ఈ కెమికల్స్ కావచ్చు, తీసుకొచ్చింది ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పని ఆ వివరాలన్నీ తీసుకొచ్చి హెరిటేజ్ ఫుడ్లో ఎంత నెయ్యి కొన్నాడు, సంఘం డైరీలో ఎంత నెయ్యి కొన్నారు, విజయ డైరీలో ఎంత నెయ్యి కొన్నారు, దాన్ని పంపించేసి ఈ కల్తీ నెయ్యి కానీ నెయ్యిని ఏ విధంగా పంపించారు, ఇన్ని వివరాలన్నీ కూడా సిట్టు వాళ్ళు సేకరించారు. కాబట్టి అవి తప్పించడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని అంటుకొని రక్షించాలనుకునే ప్రయత్నాలు అక్కడితో అయిపోయినాయి. కాబట్టి మళ్ళీ దాన్ని వదిలిపెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో సమాలోచన చేస్తున్నారు. కాబట్టి దిక్కుతోసని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి ఈ సాధు పొంగవులు బయలుదేరారు, బహుభాషా ప్రవీణులు బయలుదేరారు, అపర మేధావులు బయలుదేరారు, జర్నలిస్టులు బయలుదేరారు. గతంలో ఒక మాట అనేది ఉంది, నేను కత్తులకు భయపడను, తుపాకులకు భయపడను, ఒక కళానికి భయపడతానని. అంటే జర్నలిజం అంటే అంత గొప్పది. అలాంటి దాంట్లో ఉన్నామని చెప్పుకునే ప్రబుద్ధులు కూడా ఈరోజు ఈ విధంగా హిందువుల మీద జరిగిన దాడి స్లో పాయిజన్ ఇచ్చి చంపాలనుకున్న వాళ్ళు ఎలా తెలుస్తుంది? ప్రసాదం మీద అనుమానం వస్తే వాళ్ళు అయ్యా మేము పలానప్పుడు ప్రసాదం తిన్నాం, మాకు అనుమానం ఉందని చెబుతారు. దేవుడిది పవిత్రంగా భావిస్తారు, కళ్ళకద్దుకొని తింటారు, చెప్పులు లేకుండా తీసుకుంటారు, పవిత్రంగా భావిస్తారు. ఆ దేవుడే దగ్గర మనం వెళ్ళలేదు, దేవుడే పంపించారని భావిస్తారు. కాబట్టి ప్రసాదం తీసుకుని ఉంటారు. 1-5 సార్లు తీసుకున్న వాళ్ళందరూ ఈరోజు ఇబ్బంది పడిపోయి ఉన్నారండి. మామూలుగా యాసిడ్కి సంబంధించింది ఇట్లా పేపర్ మీద వేస్తే పేపర్ తగలబడిపోయిద్ది, చర్మం మీద వేస్తే చర్మం కాలిపోయిద్ది. అంతే కదా, మనకు కూడా యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. అదే కాదండి, డెటాల్ తీసుకుందాం, అక్కడ రాకొద్దు, డెటాల్ తీసుకుందాం. ఈరోజు గడ్డం దిగిందని చెప్పని డెటాల్ ఆవరణ పూసుకుంటే ఏమైంది, చర్మం మొత్తం కాలిపోయిద్ది. నీళ్లు కలిపి పూసుకుంటామా లేదా సత్యమూర్తి గారు, రక్త ప్రసరణ ఆగటానికి? అంటే అవి యాసిటీస్గా వాడకూడదు, వాడితే జరిగే ప్రమాదాలు ఏంటో స్పష్టంగా ఉన్నాయి. నాకు తెలిసి ఇంతమంది ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే కల్తీ మద్యం తాగి చచ్చిపోయారు, లేకపోతే సడన్గా హార్ట్ అటాక్లు వచ్చిపోయినాయి, అర్థం కాలేదు, శుభ్రంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, ఎందుకు ఇలా చనిపోయాడో అర్థం కాలేదని చెప్పి చాలామంది విషయాల్లో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. దీనివల్లనే నేను అంటాను, కాదనేవాడు ఎవడు చెప్పమానండి,
ఈ నెయ్యిని కల్తీ చేసి ఈ కెమికల్స్ ద్వారా రసాయనిక పదార్థాల ద్వారా ఈ విషపూరితమైనటువంటి రసాయనాలు వాడినందువల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయని చెప్పి నేను అంటున్నాను. కాబట్టి ఇది వాళ్ళందరి మీద కూడా హత్యా నేరాలకు సంబంధించిన అభియోగాలన్నీ మోపాలని కూడా నేను చెబుతున్నాను. సత్యమూర్తి గారు, వాస్తవానికి A34 ఏదైతే భక్తుల విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, మద్ది విజయభాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఆయన కూడా కొంత పక్షాతాపంలోనే నేను డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను, నిజంగా ఘోరమైన అపచారం చేశానని చెప్పి మాట్లాడడం మనం చూసాం. అదేవిధంగా చూసుకుంటే అటు వైవి సుబ్బారెడ్డి కూడా అవును ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు నేనే కాదు అక్కడ సిట్ రిపోర్ట్ కూడా చెప్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకా కాపాడాలని చెప్పి అనుకుంటున్న ప్రయత్నాలు ఎలా చూడాలంటారు? వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎందుకు ప్రయత్నం చేస్తారు అంటే వీళ్ళందరికీ, అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్కి వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఒక కసి. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 164 సీట్లతోటి గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా మనం ఏం చేయలేము, మన వల్ల కాదు. ప్రజలందరూ వాళ్ళ వైపే ఉన్నారు. ఈ ప్రజలందరూ కూటమి వైపు ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే కులాల వారీగా, మతాల వారీగా డివిజన్ చేస్తే తప్ప, ప్రాంతాల వారీగా డివిజన్ చేస్తే తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి ముప్పు రాదు అనే ఒక క్యాలిక్యులేషన్లో వీళ్ళు చేస్తున్నారు. అంతే తప్ప ఇందులో వీళ్ళు చేసే దాంట్లో ఏమాత్రం సహేతుకత లేదు. వీళ్ళు అంబటి రాంబాబుని తీసుకొచ్చి కాపుల్ని రెచ్చగొట్టాలి. కాపు నాయకుడు అంబటి రాంబాబు, కాపు పులిట, టైగర్ అట, కొత్తగా ఎప్పుడు పుట్టాడు మనకి. నాకు ధర్మ సందేహం సత్యమూర్తి గారు, జోగి రమేష్ బీసీ నాయకుడు అంట, బీసీ పులి, బీసీ నాయకుడు అంటే బీసీలందరికీ ప్రతినిధి. అతను గౌడ కులస్తుడు, ఇతను కాపు నాయకుడు ఎలా అవుతాడు ఓసీ నాయకుడు కాకుండా? ఇంకో మాట మీరు కూడా చూడండి. అతను అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర మాట్లాడినా, జోగి రమేష్ వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడినా అంబటి రాంబాబు అన్న, జోగి రమేష్ మాత్రం జోగి రమేష్. అంటే ఇతను బీసీనా? అతను ఎంత పార్షియాలిటీ చూపిస్తున్నాడో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది కదా. అంటే బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా జగన్మోహన్ దృష్టిలో ఏందో ఒక్కసారి కూడా జనం కూడా అర్థం చేసుకోవాలి. అంటే కులాల వారీగా డివిజన్ చేయాలి. ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ హిందూ మతాన్ని దెబ్బతీయటానికి, అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమంటాడంటే ఇటువంటి దాడులు చాలా జరిగినాయి కదా, హిందూ మతానికి ఏం కాలేదు కదా, ఇప్పుడు మాత్రం ఏమవుతుంది అంటాడు. చాలా మంచి లాజిక్. అవన్నీ బయట నుంచి వచ్చిన వ్యక్తులు చేసిన దాడులు కాబట్టి మనందరం సంఘటితంగా పోరాడి వాడిని ఎల్లగొట్టాం. మన ధర్మాన్ని మనం రక్షించుకున్నాం. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటో తెలుసా? మన పక్కన ఇటు పక్కన ఉన్న వైవి సుబ్బారెడ్డి, ఇటు పక్కన ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి మనకి ఎర్తు పెడుతూ ఉన్నారు, మన మతానికి ఎర్తు పెడుతూ ఉన్నారు. గోతికాడ నక్కలు అర్థం చేసుకో. బయట నుంచి మహమ్మద్ గజనీనో మహమ్మద్ గోరీనో వస్తే వాణ్ణి ఎలగొట్టాం. మనం చాలామంది మన వాళ్ళు చచ్చిపోయారు, కానీ వాళ్ళని విజయవంతంగా వాళ్ళని వెళ్ళగొట్టాం. కానీ ఇటుపక్కోడు ఇప్పుడు పొడుస్తున్నాడు మనల్ని, గుర్తుపెట్టుకో. అంతేకాని నువ్వేదో హిందూ మతానికి నీకేదో నీకు ప్రేమ ఉంటే లప్సా తీసుకొచ్చి కలిపిన వాడిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? బూతులు తిట్టి, అంబటి రాంబాబు నీకు ఫ్రెండ్ అయితే కావచ్చు, అంబటి రాంబాబు ఈ ఉండవల్లి అరుణ్ కుమారు ఇద్దరూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి శిష్యులు. మీ గురువుని మీరు కాపాడుకోండి, ఆ గురువుకి గురువు కొడుకుని కాపాడుకోండి, మీరు కాపాడుకోండి, రాజకీయంగా మీరు పోరాటం చేయండి. అంతేగాని అంబటి రాంబాబు ఏ కేసులో వెళ్ళాడు? భారతదేశానికి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వెళ్ళాడా జైలుకి? ఎందుకు వెళ్ళాడో తెలీదా నీకు? ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు వెళ్ళాడు? చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టింది ఒకటే కేసు. పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినవి, పోలీసులని విధి నిర్వహణలో పోలీసులను అడ్డుకున్నవి,
పట్టాపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధర్నా చేసినవి ఆ కేసులు ఉన్నాయి. నువ్వు కొంచెం చదువుకున్నాడే కదా, నువ్వు ఇటువంటి నేరాలని సపోర్ట్ చేస్తావా? అదే ఒక అడ్వకేట్ కూడా కదా సార్. నేను అదే చెప్తున్నా, నువ్వు అడ్వకేట్వి. వీటన్నిటికంటే కూడా చట్టాలు తయారు చేసే పార్లమెంటేరియన్ మెంబర్గా చేశాడు కదా. నువ్వు మొత్తం ఈ ఉండవేళ్ళ అరుణ్ కుమార్, లేకపోతే వీళ్ళ పేర్లు నేను ఎందుకు తడతడకి నేను చెప్పటం ఎందుకు, కానీ ఈ జర్నలిస్టుల పేరుతో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇన్ని ప్రయత్నాలన్నీ చేసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డిని, మీ రోజు పొద్దున్నే లేచి గోపూజ చేసే మీ వైవి సుబ్బారెడ్డిని మీరు ఎన్ని కాపాడే ప్రయత్నాలు ఎన్నన్నా చేసుకోండి, మీ శక్తి మేరకు చేసుకోండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కొద్దిసేపటి కిందట ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. మొత్తం 235 కోట్ల రూపాయలు ఎట్లా జరిగినాయి, హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎట్లా పోయినాయి, ఎక్కడికి పోయినాయి అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు రంగంలో దిగింది. ఇంకా మీరు చూసుకోండి. మీరు ఇప్పుడు సిబిఐ సిట్టు 19,78,00,000 రూపాయలు బలానా చోటకు వచ్చినాయి అని చెప్పి ఆపేసింది, ఫుల్ స్టాప్ పెట్టింది. మిత్రమా, అది ఫుల్ స్టాప్ కాదమ్మా, కామా. వైష్ణవి డైరీ అక్కడి నుంచి ఆ 19,78,00,000 ఎవరికి పోయినాయి, ఎవరికి పోయినాయి, హవాలా మార్గంలో ఎవరికి పోయినాయి. అక్కడికి వచ్చి ఫుల్ స్టాప్ కాదు, కామా, అది ఇంకా ఉంది, సెంటెన్స్ ఉన్నది. మీరందరూ కాపాడటానికి ప్రయత్నం చేసుకోండి. మీరు మీ రాజకీయ లబ్ధి కోసం, మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తప్ప మీ ఆటలు సాగవు అనుకున్న రౌడీలు, గూండాలు మీ వంతు ప్రయత్నాలు మీరు చేయండి. మీరు చేస్తున్నారు, చేసుకోండి. అందరినీ బూతులు తిట్టండి, తలకాయలు నరుకుతామని చెప్పండి. మీరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఈ రోజున హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి, హిందువుల మనసులన్నీ గాయపడి ఉన్నాయి. హిందువులందరూ తమపై, తమ మతంపై ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దాడిగానే అనుకుంటూ ఉన్నారు. మీరు ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసుకున్నా మీరు ఈ జరిగిన మహాపాపాన్ని కప్పిపెట్టలేరు. ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉంటాయి. అక్కడెక్కడో మనం కేరళలో చూసాం, తవ్వుతుంటే శవాలు బయటకు వచ్చినాయని, అట్లా బయటకు వస్తాయి. అయితే అంకంరావు గారు, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడే అణిచివేయాలనేటువంటి ద్వారా వాస్తవానికి ఇంకా పూర్తిగా నెల్లూరు ఏసీబీ కోర్టులో ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ కాకముందే దాంట్లో ఉన్న లీకేజీలు బయటపెట్టి కొవ్వు కలవలేదు అని చెప్పి అసలు ఇంకా బయటికి రాకముందే పెద్ద ప్రచారాన్ని స్టార్ట్ చేశాడు. అంటే ఇక్కడి నుంచి ఇంకా దాడి స్టార్ట్ కాకుండా ఎదురు దాడి చేయాలని చెప్పి ప్రయత్నించాడు. కానీ ఈరోజు అది చిలికి పూర్తిగా నేషనల్ వైడ్కి వెళ్ళిపోయింది. నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ఇప్పుడు దీనిపైనే ఉన్నాయి. ఇప్పుడు రేపో మాపో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాబోతుంది. హిందూ సంఘాలన్నీ కూడా మనం చూస్తున్నాం, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? మానవత్వం ఉన్న ప్రతివాడు హిందూ ధర్మం గురించి, హిందువుల యొక్క విశిష్టత గురించి, వాళ్ళ పవిత్రత గురించి త్రికరణశుద్ధిగా నమ్మిన ప్రతి వాళ్ళు, అలాగే ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా మా మతం మాకు గొప్పది, పరాయి మతం మాకు స్నేహపాత్రమైంది, వారితో కూడా మేము కలిసి ఉండాలని భావించే ప్రతి వాళ్ళు కూడా, అన్యమతస్థులైనా కూడా ఇలాంటి ఏ విషయాన్ని కూడా సహించరు. ముందుగా ఇలాంటి విషయాలకి వత్తాసు ఎవరు పలికినా వాళ్ళు మనిషి కాదు, గమనించుకోండి. ఇప్పుడు తప్పేం జరిగిందో తెలియక తలికి అతని మీద ఉన్న నమ్మకంతో అతనికి వత్తాసుగా రావడం అనేది ఒక విధానం. స్పష్టంగా పలానాసారి తప్పు జరిగిందని చెప్పని గతంలో చెప్పారు సత్యమూర్తి గారు. కత్తి తీసుకొని పొడిచాడు, కత్తి 6 అంగుళాలు ఉంది, అందుట్లో 8 అంగుళాలు రాశారు, 6 అంగుళాలే ఉంది కదా అని చెప్పి వాదించే వాళ్ళకి మనం ఏం చెప్పలేం. అక్కడ హత్య చేయడానికి ప్రయత్నం జరిగిందా లేదా, హత్య చేశారా లేదా, అతను చనిపోయాడా లేదా, ఆయుధం వాడారా లేదా, ఇది కదా పరిశోధన చేయాల్సింది. మీరు 8 అంగుళాలు అన్నారు, కాదు 6 అంగుళాలే ఉంది. అసలు ఈ విధంగా ఈ వాదన అంటే దాంతోనే తప్పు ఒప్పుకున్నాడు, స్పష్టంగా ఉంది. అసలు సుబ్బారెడ్డి తప్పు ఒప్పుకున్నాడు. మీరు మీ బోడి బండారుకులు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోపోతే ఎంత, మీ మాటలు ఎవరు విశ్వసిస్తారు?
2019 నుంచి 2024 వరకు జరిగిన ప్రతి కార్యక్రమానికి వంతపాడి భుజాన వేసుకొని 175కి 155 వస్తాయని చెప్పని జగన్మోహన్ రెడ్డిని నమ్మించి ప్రజల్ని భ్రమలో పెట్టాలని చెప్పి చూస్తే మీరు ఎలాంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళు ప్రజలకు క్షుణ్ణంగా అర్థమైపోయింది కాబట్టి, పరిపాలన చూశారు కాబట్టి మిమ్మల్ని అందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పినటువంటి ప్రజలు ఇళ్ళు. ఈరోజు మీరు బయటకు వచ్చేసి ఏదో చేయాలని చెప్పని, అతను రక్షించాలని చెప్పని, ఇందుట్లో ఏమి జరగలేదని చెప్తే తెలుసుకోలేంత అమాయకులైతే కాదు వాళ్ళు. లడ్డూ ప్రసాదం తీసుకున్నప్పుడు ఎన్ని రోజులు ఉంది అది, ఈరోజు ఎన్ని రోజులు ఉంటుంది, 2019 ముందు ఎన్ని రోజులు ఉంది అది, ఎంత సువాసనలో వచ్చేయి, తింటే ఎంత రుచికరంగా ఉండేది, ఇవన్నీ తెలియని జనాభా కాదు కదా. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అంటే ఒకళ్ళకు 4 సార్లు తిన్నా కూడా, ఒక లడ్డూని 4 తిన్నా కూడా 80 కోట్ల మందిని వేసుకోండి. ఆ 80 కోట్ల మందిలో కనీసం ఒక్కసారి 2 సార్లు తిన్నవాళ్ళు తక్కువగా 20 కోట్ల మంది అయితే ఉంటారుగా. 20 కోట్ల ప్రిజర్వేటివ్స్ కలిపితే లడ్డు ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కదా. నిల్వ ఉండాలి కదా. మరి ఇతనే అట చెప్తాడు ఈ జర్నలిస్టు. అంటే ఆయనకి వద్దులే, మనం మాట్లాడితే మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. ఎందాక నేను అన్నాను, జర్నలిస్టులు అంటే నాకు అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే రవిజాన్ కాంచని చోటు కవి కాంచుతాడంట. అంటే సూర్య రశ్మి వెళ్ళని చోటకి కవి వెళ్ళి తన మనసుతోటి అదన్నీ కూడా ఊహించుకొని వ్యక్తం చేస్తాడు. అంటే ఒక కవులకు ఉన్నటువంటి గొప్ప లక్షణం అన్నమాట అది. అలాగే జర్నలిస్టులు, ఇందాక చెప్పాను కదా, కత్తి కన్నా బుల్లెట్ కన్నా కళను చూసి భయపడేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో మనకెందుకు అనుకునేవాళ్ళు. ఇవాళ విశ్వాసం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉండబట్టి జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళ మీద నమ్మకం పోతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అతన్ని రక్షించాలని చెప్పని ఎన్ని జాకీలు వేసుకున్నా, మీరు ఏ విధంగా నిలబెట్టాలన్నా, అతను మీరు తీసుకెళ్లిన ప్రక్రియలన్నింటినీ ఉపయోగించేసి ఏం చేశాడంటే, మామూలుగా సహజంగా ఏదన్నా ఒక మనిషి ఒక 10 అడుగులు గొయ్యి తీసుకుంటాడు, మళ్ళీ కింద పడి కేకలెత్తి ఎవరన్నా చెయ్యితే రావచ్చు అని చెప్పని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక 1000 అడుగులు దోవేశాడు. మీరు ఏ జాకీలు వేసినా, ఏ పైపులు వేసి దాన్ని అతను రక్షించాలన్నా కూడా ఈరోజు రక్షించే ప్రశ్నే లేదు, అవకాశం లేదు, అతను బయటపడే అవకాశం కూడా లేదు. కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు. మిగిలిన విషయాల్లో అతనికి ఏదైనా సరే ఎంతో కొంత ఉపశాంతి కలిగిద్దంటే జరుగుతున్న పరిణామాలు చూసి నేను కూడా నమ్మేవాడిని. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, బాబాయ్ గారు హత్య జరిగి ఎన్నాళ్ళు అవుతుంది ఈ రోజుకి. అలాగే మిగిలిన అతని విషయాలకు కానీ ఎంతో కొంత జరుగుతుంది. కానీ దేవదేవుడితో పెట్టుకున్నాడు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, ఆపద ముక్కులతో పెట్టుకున్నాడు, అనాథ రక్షకుడితో పెట్టుకున్నాడు. ఆయనతో పెట్టుకుంటేనే ఇట్టా చేస్తేనే 151కి 11 చేశాడు. ఈరోజు మళ్ళీ వితండవాదం మాట్లాడుతూ ఇష్టారీతిగా మాట్లాడితే ఏం చేయాలో అది చేస్తాడు. ఎవ్వరు ఎన్ని కత్తులు అడ్డం పెట్టినా, అతను రక్షించాలని ఏ విధంగా ప్రయత్నం చేసినా, ఇలాంటి వాళ్ళు లక్షల మంది వచ్చి కూర్చున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నెయ్యి కావచ్చు, ఆ దినుసులకు కావచ్చు, ఆ పవిత్రమైనటువంటి హిందూ ధార్మిక సంస్థకి నిలయమైనటువంటి తిరుమలని వాళ్ళు ఏ విధంగా చేశారో ఈరోజు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఎప్పుడు వీళ్ళకి శిక్ష పడిద్దని ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ ఏళ్ల చేతే ఆ దేవదేవుడు చేపిస్తాడని అయితే నిస్సందేహంగా చెప్పగలను. లేకపోతే ఇన్ని చేసిన సుబ్బారెడ్డి ఒప్పుకోవడం ఏంటి, కల్తీ అని, సజ్జల రామకృష్ణారెడ్డి ఇవ్వడం ఏంటి, కల్తీ సహజమని. కల్తీ సహజమని అసలు ఎట్లా అంటారు? ఏం సత్యమూర్తి గారు, కల్తీ సహజమైతే నువ్వెందుకు, నీ వ్యవస్థ ఎందుకు, ఈ టెస్టింగ్ ల్యాబ్లు ఎందుకు, ఎలా అంటారు? ఇవన్నీ ఇన్ని సాంకేతిక పరిజ్ఞానాలతోటి ఈరోజు ఇన్ని ల్యాబులు నీకు అందుబాటులో ఉన్న తర్వాత అసలు ఎలా? ఇందా చెప్పినట్టు ఆ 4 సంస్థల నుంచి కొనుక్కొని వాటిని పంపించేసి అందుట్లో అన్ని సవ్యంగా ఉంటాయి కాబట్టి దాన్ని చూపెట్టి మాట్లాడుకొని ఇవన్నీ చేసుకొని 263 కోట్ల రూపాయలు అంటే మామూలు విషయమా? ఇంతవరకే చెబుతున్నారు. దీంట్లో ఇంకెన్ని ఉన్నాయో కళ్ళ ముందు అన్నీ కనపడతానే ఉన్నాయి కదా. మరి వీళ్ళందరినీ నియమించుకొని ఇప్పటికీ చెబుతున్నాడు కదా మన కరుణాకర్ రెడ్డి, నా మనుషులు ఇంకా 2000 మంది ఉన్నారు, నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి అని చెప్పని. అసలు వీళ్ళందరూ ఒక ఎత్తు, కరుణాకర్ రెడ్డి ఒక ఎత్తు. అది గుర్తుపెట్టుకోండి మీరు. కరుణాకర్ రెడ్డి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని అయితే నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తాను, భవిష్యత్తులో కూడా చెబుతాను.